హాయ్ అండి అందరికీ. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు వీడియో అండి నేను పెట్టలేదు ఇన్ని రోజులు. ఈరోజు మీకు చూపించాలని అనుకున్నాను. మనం శ్రీశైలంలోని పాతాళగంగకు శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ పాతాళగంగలో స్నానం చేసుకొని దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు. అలాగే మేము కూడా అలాగే చేసాము. పాతాళగంగకు వెళ్ళడానికి మెట్ల ద్వారా ఇది 14వ శతాబ్దంలో రెడ్డి మహారాజులు వేశారు ఈ మెట్లు. అంతకుముందు కూడా ఈ స్టెప్స్ కూడా ఉండేవి కావు. 500 మెట్లు అయితే ఉన్నాయి. తర్వాత మేము మెట్ల ద్వారానే పాతాళగంగలోకి వెళ్ళాము. పాతాళగంగలోకి వెళ్ళినప్పుడు గంగమ్మ తల్లికి దీపం అనేది వెలిగించేసి ఆశీర్వాదం తీసుకోవడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకోసంగానే మేము కూడా పాతాళగంగలోకి వెళ్ళిన తర్వాత దీపం అయితే వెలిగిస్తున్నాము. అక్కడ 365 ఒత్తులు వెలిగించవచ్చు, లేదంటే సింగిల్ ఒకటి ఒత్తు కూడా వెలిగించవచ్చు. నేను మాత్రం 365 ఒత్తులు అయితే వెలిగించాను. మనం 365 ఒత్తులు వెలిగిస్తే మనకు సంవత్సరం మొత్తము మనకు దీపం అక్కడ వెలిగించిన పుణ్యం అయితే లభిస్తుంది. అందుకు నేనైతే 365 ఒత్తులు అయితే వెలిగించాను. నాతో పాటు పల్లవి ఆంటీ వాళ్ళు అందరం మేము వెళ్ళిన ప్రతి ఒక్కరము అందరము దీపాలైతే గంగమ్మ తల్లికి సమర్పిస్తున్నాము. అక్కడ స్నానాలు ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తూ ఉన్నారు. అక్కడ మనము ఏదన్నా పాపము చేసుకొని ఉన్నా, మన దుష్కర్మలు ఏమైనా ఉన్నా, మన అందు ఏదైనా కీడు ఉన్న ప్రతి ఒక్కటి తొలగించబడుతుంది. అందులో మునిగిన ప్రతి ఒక్కరికి మనకు పాప పరిహారము చేసుకున్న శుద్ధి అయితే మనకు జరుగుతుంది. అందుకోసంగాను అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. నేనైతే స్నానం అయితే చేసుకోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు చేసే వాళ్ళు చూస్తూ ఉంటే అక్కడ షాంపూలతోన సోపులతోన అది గంగాని పవిత్రమైన గంగా జలంలో కూడా అపవిత్రం చేస్తున్నారు. దీపాలు వెలిగించడానికి అయితే మాకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఎలాగోలాగో జనాలను పక్కకు తోసి నేనైతే దీపం అయితే వెలిగించాను. చూడండి, దీపం అయితే వెళ్తుంది. మనకు నీటిలో దీపం వెలిగించడం చాలా చాలా శుభప్రదాయము. ప్రతి ఒక్కరూ మనం దివాళీ నవరాత్రులప్పుడు కానీ, దివాళీ పండుగప్పుడు కానీ, కార్తీక పౌర్ణమి అప్పుడు కానీ గంగలో దీపాలు వదలడం అందరికీ సాంప్రదాయము. మనం ఎక్కడికన్నా పుణ్య తీర్థాలకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గంగలో దీపం అయితే తప్పకుండా వెలిగించి రావాలి. నేనైతే సూర్య నమస్కారం చేసి తర్పణం అయితే వదులుతున్నాను. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. పాతాళగంగలోకి నేను చాలాసార్లు శ్రీశైలం వెళ్ళాను, కానీ పాతాళగంగలోకి అయితే మరి వెళ్ళలేదు. స్టెప్స్ ఉంటాయి, ఎక్కడానికి చాలా కష్టము, ఇబ్బంది వెళ్ళడానికి అని ఇన్ని రోజులు అయితే వెళ్ళలేదు. కానీ మనకు స్టెప్స్తో కాకుండా మనకు రూప్ వే అనే ఒక మార్గము, అంటే 2 మార్గాలు, ఒకటి స్టెప్స్, తర్వాత ఇంకొకటి వచ్చేసి రూప్ వే, అంటే మనము రూప్ ద్వారా మనము వెళ్ళొచ్చు, మనకు ఎలాంటి కష్టం లేకుండా. నేనైతే వెళ్ళడానికి ఫస్ట్ అయితే మెట్ల ద్వారా వెళ్ళాము, దీపం వెలిగించాము. చాలా చాలా ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాము. అక్కడ చాలామంది చూస్తుంటే జనాలందరికీ అంత భక్తి ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం అక్కడే అక్కమాంబ గుహలు కూడా ఉన్నాయి. మనం బోటు ద్వారా కూడా గుహల్లోకి వెళ్ళొచ్చు. కానీ మేమైతే గుహల్లోకి అయితే వెళ్ళలేదు. నేను ఫస్ట్ దీపాలు అయితే వెలిగించాను. తర్వాత ఆంటీ వాళ్ళు లేటుగా వెలిగించారు. వాళ్ళతో పాటు నేను కూడా దీపాలు అయితే చేతిలో పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాము. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది, పాతాళగంగలోకి. పాతాళగంగలోకి అంటే పాతాళంలోకి ఎక్కడో ఉందని భయపడాల్సిన పని లేదు. స్టెప్స్ ద్వారా వెళ్తే సరిపోతుంది, లేదంటే రూప్ వే ద్వారా కూడా వెళ్ళి మనం గంగలోకి దీపాలు అయితే వెలిగించేసి పూజ చేసుకొని రావచ్చు. నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఆరతి ఇచ్చేసి దీపాలు అయితే వెలిగించేసి వచ్చాము. అందరం సరదాగా ఎంజాయ్ చేసాము. మనకున్న స్ట్రెస్ ఏదైనా ఉంటే అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా చాలా రిలీఫ్ అవుతుంది, హ్యాపీగా అవుతుంది. మేము హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాం. తర్వాత మేము పైకి వెళ్ళాలనుకుంటున్నాము. మనము రూప్ వే ద్వారా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు దిగడానికి మెట్లు అంటే ఎలాగోలో దిగేసాము, కానీ ఎక్కడం అంటే స్టెప్స్ చాలా కష్టం అనిపిస్తుంది. అందుకోసంగానే నేను మీకు చూపించడం కోసమైనా రూప్ వే వెళ్ళాలనుకుని వెళ్తున్నాను. వెళ్ళే దారిలో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, అమ్మవారి విగ్రహాన్ని కూడా చూడాలనుకుంటున్నాను. అమ్మవారి కొంచెం రూప్ వేకు కొంచెం ముందరగానే మనకు అమ్మవారి విగ్రహం అయితే కనపడుతుంది. అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా చక్కటి ప్రదేశము, ఆహ్లాదంగా వాతావరణము, పీస్ఫుల్గా అనిపిస్తుంది. చెట్లు, వాటర్ అవన్నీ చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతత, ఎంత సంతోషంగా, మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్. శ్రీశైలం గురించి చెప్పాలంటే చాలా గొప్ప చరిత్రనే ఉంది. చూడండి, మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకొని రూప్ వేకి మెట్లయితే ఎక్కుతున్నాము, స్టెప్స్ ఎక్కుతున్నాము. రూప్ వే ద్వారా మనకి ఒక బాక్స్లో 4 చొప్పున 4 బాక్సులు అయితే వెళ్తాయి. దానికోసం కానీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ ఒకప్పుడు 50 రూపీస్ ఉండే, ఇప్పుడు మాత్రం 80 రూపీస్. అంటే పెద్దవాళ్ళకి 80 రూపీస్, పిల్లలకి 40 రూపీస్ చొప్పున
టికెట్ రేట్ అయితే పెట్టారు. అందరూ వెళ్ళడానికి ముందే టికెట్ తీసుకొని అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి 4 బాక్సులు చొప్పున ఒక 16 మెంబర్స్ వెళ్ళొచ్చు. టికెట్స్ తీసుకొని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటే మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళడానికి మేమైతే టికెట్ తీసుకున్నాం. అందరం కూర్చున్నాము. కొంచెం టైం అయితే పడుతుంది. మాకైతే ఒక 1 అవర్ అయితే పట్టింది అనుకోండి. చాలామంది వచ్చినట్టున్నారు. మేము వెళ్ళినప్పుడే చాలామంది వచ్చినట్టున్నారు. చూడండి అక్కడ బాక్స్ అంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు టికెట్ తీసుకొని ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. నేను బాక్స్లో మీకైతే చూపిస్తున్నాను. తర్వాత మా టైం వచ్చింది. మేమైతే రూపే ఎక్కాము. కొంచెం భయం అనిపిస్తుంది. ఆకాశంలో వెళ్ళడం అనేది చాలా సరదాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది జర్నీ. చూడండి నేనైతే అక్కడ కూర్చున్నాను. నాకు వీడియో పైకి ఎక్కిన తర్వాత వీడియో నేను షూట్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ వీడియో షూట్ చేస్తున్నాను. కానీ ఎందుకు క్లారిటీగా రాలేదు, బ్లర్ అనిపించింది. కానీ ఎలాగొచ్చినా కూడా నేనైతే సీన్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేనైతే షూట్ అయితే చేశాను. చూడండి ఎలా అనిపిస్తుంది. అలా మనం ఆకాశంలో ఎక్కడికో విహరిస్తున్నట్టు, ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్టు చాలా సరదాగా అనిపిస్తుంది. చాలా వండర్ఫుల్ అనిపించింది. జర్నీ అయితే చాలా సూపర్ అనుకోవచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ రూప్వే జర్నీ మాత్రం తప్పకుండా చేయండి. ఎలా మిస్ చేయకండి. అలా వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మనము వెళ్ళిన తర్వాత అక్కడ పాతాళగంగలోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మన శివాలయంలోకి వెళ్ళి మనం శివుడి దర్శనం అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ ఇది పాతాళగంగ. తర్వాత మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే అక్కడ ఉన్న ఆహ్లాదంగా కనిపించే చెట్లు చేమలు వాటర్ అయితే నేను చూపిస్తున్నాను. మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన రూపేలో మనకు పాతాళగంగలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చూడండి ఎలా ఉంది, సరదాగా అట్లా వెళ్తున్నారు. 4 బాక్సెస్ అయితే వెళ్తున్నాయి. అలా వెళ్తూ వస్తూ ఉంటే అది చక్కగా అనిపిస్తుంది చూడడానికి. ఆల్రెడీ మా తర్వాత మిగతా వాళ్ళు వస్తున్నారు. చూడండి వాళ్ళు వస్తున్నప్పుడు ఎలా ఉంది. నేను దగ్గర నుంచి అయితే షూట్ చేశాను. చాలా చక్కగా అనిపిస్తుంది. నేను రూప్వేలో నేను ఉన్నప్పుడు షూట్ అంత క్లియర్గా రాలేదు. వేరే వాళ్ళదైతే నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి 4 బాక్సులు అంటే 4 బాక్స్, ఒక్కొక్క బాక్స్లో 4 మెంబర్స్, మొత్తం 16 మెంబర్స్ అయితే వస్తున్నారు. చాలా చక్కగా సరదాగా ఈ జర్నీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి నేను నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుంది, సరదాగా ఉంది కదా ఈ జర్నీ. మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళి రూప్వే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారికి తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది. పాతాళగంగలోంచి పైకి వచ్చిన తర్వాత అక్కడే ఒక శివాలయం అయితే ఉంది. పాతాళేశ్వరుడి శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం మేమైతే దర్శనం చేసుకొని మేము మెయిన్ టెంపుల్కి